ప్రియమైన వీక్షకులారా, మిత్రులారా, మన ల్యాండ్ క్లినిక్ ఛానల్ ద్వారా ప్రజలకు, రైతులకు, ముఖ్యంగా భూములకు సంబంధించిన రెవెన్యూ రిజిస్ట్రేషన్ కష్టాలను దూరం చేసేందుకు గట్టిగా ప్రయత్నం ప్రారంభించాం. ముఖ్యంగా భూములు కొని బాధలు పడుతున్న అనేక మంది చదువుకున్నవారు, చదువు లేనివారు, తెలివైన వారు అని చెప్పుకుని బోర్లా పడ్డవాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు అన్ని రకాల వారు బాధితులే. ఈ బాధలకు తగిన పరిష్కారం భూములకు సంబంధించిన రెవెన్యూ రిజిస్ట్రేషన్ చట్టాలను చాలా సులువుగా వివరించడమే. డీ పట్టా భూములతో, ఆ భూముల కొనుగోళ్లతో ఉన్న సమస్యను, ఆ సమస్యను ఎదుర్కొన్న ఓ భూపతిరాజు గారు ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు గూర్చి నేడు తెలుసుకుందాం. చెరువు పోరంబోకులో భూపతిరాజు గారికి డీపట్ట. అది విజయనగరం జిల్లా జామి మండలం కొమరాం గ్రామంలో రామయ్య చెరువు దగ్గరలో చెరువు పోరంబోకు భూమిలో సుమారు 20 మందికి డీపట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో భూపతిరాజు గారు వారికి కూడా ఒక ఎక్స్ సర్వీస్మెన్ పట్టా ఇవ్వడం జరిగింది. దానికి పట్టాదార్ పాస్ పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది. అనేక ఏళ్లగా వారి ఆధీనంలోనే ఉంది. వారితో పాటు సుమారు 20 మందికి డీ పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే భూపతిరాజు గారు దానిని అమ్ముతామని అనుకుంటే అది 22A ఉందని తెలిసి తొలగించమని జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు చేశారు. అయితే అది చెరువు పోరంబోకు అని దాన్ని తిరస్కరించడం జరిగింది. మామూలుగా అయినట్టయితే ఎక్స్ సర్వీస్ మెన్ డీ పట్టాలు 10 ఏళ్లు దాటితే ఎవరు అనుమతి లేకుండా అమ్ముకోవడానికి అవకాశం ఉంది. కానీ భూపతిరాజు గారు ఈ కేసులో 10 ఏళ్లు దాటినప్పటికీ కూడా అది చెరువు పోరంబోకుని కొర్రి వేసి రెవెన్యూ అధికారులు తిరస్కరించడం జరిగింది. దానిపైన భూపతిరాజు గారు హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. హైకోర్టు మరలా జిల్లా కలెక్టర్ గారికి దానిపై నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది. మరలా తహసీల్దారు అది చెరువు పోరంబోకు అని చెప్పి మరలా తిరస్కరించడం జరిగింది. 30 ఏళ్ల క్రితం ఆ చెరువు పోరంబోకులు పట్టాలు ఇచ్చినప్పుడు అధికారులు అది తప్పుగా కనిపించలేదు. దానికి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేశారు. అప్పుడు తప్పుగా కనిపించలేదు. రెవెన్యూ రికార్డుల్లో కూడా వారి పేరు వస్తుంది. అయినప్పటికీ దానిని 22Aలోనే ప్రభుత్వ సంఖ్యలలోనే బంధించారు. సుమారు 20 మంది రైతులు ఆ భూములను గత 30 ఏళ్లగా బాగు చేసుకుని దానిపైనే చెరుకు పండించుకుని బతుకుతున్నారు. ఇప్పుడు వారందరూ కూడా ఏం చేయాలి? వారి భూములను బదలాయించుకోవడానికి లేదు, వారి పిల్లలకు వారు ఇచ్చుకోవడానికి లేదు. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయారు. వారిలో ఒక్క భూపతిరాజు తప్ప. ఇందులో పాత్రల పేర్లు అన్నీ కల్పితాలే. ఇవి ఎవరిని ఉద్దేశించినవి కావు. అయితే ఇలాంటి కేసులు అన్ని జిల్లాలలో రాష్ట్రమంతా కొన్ని వేల లక్షల కేసులు మనకు కనిపిస్తూ ఉంటాయి. లక్షలాది కుటుంబాలు ఈ రెవెన్యూ తిక్కమక్కలకు, ఈ రెవెన్యూ తిరకాసులకు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ప్రభుత్వం ప్రారంభించిన డీ పట్టాల ఫ్రీ హోల్డ్ హక్కులు, అంటే వారికి అన్ని హక్కులు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి చాలా అడ్డంకులు రావడం గమనించిన ప్రభుత్వం దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించింది. అందులో భాగంగా క్రింది స్థాయి అధికారులు ఏదో ఒక కారణంతో పేదల డీ పట్టాలను విముక్తి కలిగించకుండా, పూర్తి హక్కులు కల్పించకుండా వదిలివేయడం జరుగుతుంది. రకరకాల కారణాలతో, రకరకాల సాంకేతిక అంశాలతో ప్రభుత్వం ఆశిస్తున్న ప్రయోజనం చాలామంది డీ పట్టాదారులకు లభించకుండా పోతుంది అని రాష్ట్ర రెవెన్యూ బృందం గుర్తించింది, గమనించింది. ఈ తిరకాసులకు చరమగీతం పలకాలని నిర్ణయించింది. దానికోసం ఒక ప్రత్యేక వర్క్షాప్ను కూడా నిర్వహించింది. అందులో భాగంగా సుమారు 11 రకాల తిరకాసులు, కొర్రీలు, వాటికి మంచి పరిష్కారాలు చూపించింది. ఆ ఇబ్బందులకు ఒక చక్కటి పరిష్కారం రాష్ట్ర రెవెన్యూ బృందం చూపించింది. నేటితో ఆ సంఖ్యల్ని తెగిపోవచ్చు. అందులో ఒక తిరకాసు, ఒక కొర్రి, చెరువు పోరంబోకులో డీ పట్టాలు. దీని పరిష్కారం గురించి తెలుసుకుందాం. చెరువు పోరంబోకులలో ఇచ్చిన పట్టాలు వాటర్ బాడీస్ అని చెప్పి వాటిని 22A నుండి తొలగించకుండా, హక్కులు కల్పించకుండా వదిలివేశారు. అటువంటివి వేల ఎకరాలు, వేల మంది రైతులు, కుటుంబాలు ప్రభుత్వం కల్పించిన ఫ్రీ హోల్డ్ పూర్తి హక్కులను పొందలేదు. వారికి డీ పట్టాలకు పూర్తి హక్కులు లభించలేదు. ఈ ఆటంకాలు తొలగించడానికి రాష్ట్ర స్థాయి రెవెన్యూ బృందం మేధో మదనం చేసింది. దాని ఫలితంగా ఆ చెరువు పోరంబోకులలో ఇచ్చిన పట్టాలు 20 ఏళ్లు దాటితే వాటిని 22A నుంచి తొలగించాలని, వాటికి పూర్తి స్థాయి హక్కులు కల్పించాలని, ఫ్రీ హోల్డ్ చేయాలని ఆదేశించింది. జిల్లా రెవెన్యూ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు
పంపడం జరిగింది. రాబోయే రోజులలో చెరువు పౌరంబోకులలో ఇచ్చిన పట్టాలకు విముక్తి కలగవచ్చు. అయితే ఇక్కడ 2 రకాల కేసులు కనిపిస్తున్నాయి. ఒకటి, అప్పటికే పట్టా పొంది ఆ చెరువు పౌరంబోకుల భూములు ఆయిన్ కన్వర్షన్ జరిగి, ఆయిన్ కన్వర్షన్ అంటే దానిని చెరువు భూమి నుంచి పౌరంబోకు భూమిగా మార్చేది ఏదైతే ఉందో దానిని ఆయిన్ కన్వర్షన్ అంటారు. ఆ ఆయిన్ కన్వర్షన్ జరిగి వారి ఆధీనంలో ఉన్నట్టయితే 20 ఏళ్లు పూర్తయినట్టయితే వాటిని కూడా 22A నుండి తొలగించాలని రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు నిర్ణయించారు. రెండో కేసు ఏంటంటే ఆయిన్ కన్వర్షన్ జరగకపోయినా సరే, కోర్టు లిటిగేషన్లో ఉన్నా సరే, హైకోర్టు పిల్లులో భాగమైన వాటికి కూడా 22A నుండి తొలగించాలని, ఫ్రీ హోల్డ్ చేయాలని, పూర్తి హక్కులు ఇవ్వాలని ఆదేశించింది. దీనితో రెవెన్యూ అధికారులు చెరువు పౌరంబోకు భూములను, ఆ భూములో ఇచ్చిన డీ పట్టాలను 22A నుండి తొలగించక తప్పదు. ఎవరు తిప్పడానికి వీలు లేదు. ప్రాకి చీమ బహు యోజనములు ఏగు, ఎగరకున్న గెద్ద ఎచటికేగు, సాధనమున కార్యము సాఫల్యమనగూడు, లలిత సుగుణజాల తెలుగుబాల. చీమ నెమ్మదిగా ప్రాకుతూ అనేక యోజనములు దూరము పోగలదు. ఎగరకపోతే శక్తివంతురాలైన గెద్ద కూడా ఎక్కడికి వెళ్ళలేదు. ప్రయత్నం చేస్తేనే పనులు నెరవేరుతాయని దీని భావం. మనము కూడా మన యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కాబట్టి వివరాలు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎక్కువ మందికి విషయాలు చేరవేయాల్సిన బాధ్యత మీకుంది. కనుక అందరూ ఈ వీడియోలను ఎక్కువ మందికి షేర్ చేస్తారని ఆశిస్తూ సెలవు.